సచివాలయంలో నిర్వహించిన డీడీఆర్సీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాల పురోగతిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా అధికారులు కృషి చేయాలని, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. పశువుల యొక్క పాలు అలాగే ఏదైతే గొర్రెల పెంపకం కానీ పొట్టేళ్ల పెంపకం కానీ ఇలాంటి విషయాల్లో కూడా ఇంకా జిల్లాని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి ఉంటారు కాబట్టి ఏదొకటి ముందుకు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారు కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆరోగ్య విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా గుంతలుండే రోడ్డు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్డుగా చేయడం జరిగింది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి మ్యాక్సిమం రోడ్స్ పార్ట్ హోల్ ఫ్రీగా చేశారు. ఎంత చేసినా కూడా ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల అలాగే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ వల్ల కూడా మళ్ళా గుంతలు పడతా వస్తున్నాయి. గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు నిన్న మదనపల్లిలో డిఆర్సీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా అడిగాం. మన ప్రాంతాల్లో ఎక్కువ కవరేజ్ ఉన్నాయి, విలేజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కోస్తా జిల్లాలతో పోలిస్తే మనకు చిన్న చిన్న హ్యామ్లెట్స్ ఎక్కువ ఉండడం వల్ల అవి కూడా పార్ట్ హోల్స్ ఫ్రీగా నెక్స్ట్ కూడా నిధులు కేటాయిస్తామని చెప్పారు. కాబట్టి అది కూడా చేస్తాము. అలాగే ముఖ్యంగా ముందే చెప్పారు, ఎన్ఆర్ఈజీఎస్ అనేది ఒక మహోన్నతమైన కార్యక్రమం. 2005 నుంచి ఈ రోజుల వరకు గ్రామాల్లో చిన్న చిన్న ఎవరైతే లేబర్ నుంచి చిన్నపాటి రైతులు కానీ ఎవరైనా నీళ్లు లేనప్పుడు లేకపోతే వాళ్ళకి ఏమి ఆధారితం లేనప్పుడు కూడా బ్యాండేజ్ పనిదినాలతో కడుపు నింపుకుంటూ జీవనం సాధించిన పథకం